సాని ధప మని ధప ని ధప మగ ధప మ ధప మగ రే పమగ పమగ రే ని ధ ని రే సా ని ధ ని రే సా ని ధ ని రే సా. ఇప్పుడు తలనొప్పి 11వ భాగాల గురించి చర్చించుకుందాం. దీన్ని మైగ్రేన్ అంటారు, పార్శ్వ నొప్పి. దీనికి కావాల్సిన మందులు చర్చించుకుందాం. పార్శ్వపు నొప్పి ఎడమవైపైనా కుడివైపు ఉన్నా సరే, ఋతుక్రమం వల్ల వచ్చిన నొప్పులైనా సరే, లేక పైత్యం వల్ల వచ్చిన నొప్పులైనా సరే, ఎండ హెచ్చుతగ్గుల వల్ల వచ్చిన నొప్పులకైనా సరే, అసలు పార్శ్వ నొప్పి తరచుగా వచ్చే వాళ్ళకి చియునాంతస్ మదర్ టీచర్లో ఉదయం 10 చుక్కలు సాయంకాలం 10 చుక్కలు వాడుతూ, తర్వాత ఎడమవైపు వచ్చే వాటికి వేరే మందులు, కుడివైపు వచ్చే పార్శ్వ నొప్పులు వేరే మందులు వాడినట్టయితే పార్శ్వ నొప్పులు అన్నీ కూడా చక్కగా తగ్గుతాయి. ఉదాహరణకి కుడివైపు వచ్చే మందులకి శాంగునేరియా C30లో వాడాలి. అది ఎండ ఎక్కువ కొద్ది ఎక్కువయ్యి ఎండ తగ్గిన తర్వాత తగ్గుతూ ఉంటుంది. అలాగే దాంతోపాటుగా స్కుటిలేరియా 30లో కానీ మదర్ టీచర్లో కానీ ఉదయం 10 చుక్కలు సాయంకాలం 10 చుక్కలు వాడచ్చు. అంటే శాంగునేరియాతో ఆల్టర్నేటివ్స్ వాడచ్చు. స్కుటిలేరియా మదర్ టీచర్ వాడినట్టయితే చియునాంతస్తో కలిపి వాడుకోవచ్చు. ఇంకా పార్శ్వ నొప్పి సాధారణంగా విపరీతమైన వికారము, వాంతులు, అన్నవాయికంతా మంటగా ఉండడం, నోటి నుండి నోటంతా వికారంగా ఉండడం, ఆకలి లేకపోవడం ఉన్నట్టయితే ఐరిస్-V అనే మందుని 30% వాడినట్టయితే వికారం, వాంతి ఇవన్నీ కూడా తగ్గి పార్శ్వ నొప్పి కూడా తగ్గుతుంది. తర్వాత ఎడమవైపు వచ్చే మందుకి నొప్పి వచ్చే ముందు ఆకలి ఎక్కువగా ఉంటుంది. నోటమ్మట చక్కటి ఉమ్ము ఊరుతూ ఉంటుంది, అస్తమానం ఉమ్ముతూ ఉంటూ ఉంటారు. ఇది దీని యొక్క ముఖ్య లక్షణం. ఇలా ఉన్నట్టయితే ఎపిఫాగస్ EPI PHE GUS ఎపిఫాగస్ 30లో వాడాలి. నొప్పి ఇంకా ఎక్కువగా ఉండి కుడివైపు ఎడమవైపు ఉన్నట్టయితే ఒనాస్మోడియంతో ఆల్టర్నేట్ చేసి, అంటే ఉదయం 1 సాయంకాలం 1 వాడినట్టయితే ఎడమవైపు వచ్చే తలనొప్పులన్నీ పార్శ్వ నొప్పులన్నీ కూడా తప్పకుండా పనిచేస్తుంది.